హాయ్ అండి. హౌస్లో ఈరోజు 12th వీక్ నామినేషన్లో పెద్ద ఫైటింగ్స్, రెడ్ కార్డు ఇచ్చే లెవెల్కి ఫైటింగ్స్ జరిగినాయంట. ఎవరెవరి మధ్య జరిగిన ఫైటింగ్స్, ఏం జరిగింది అసలుకు హౌస్లో అసలు భూకంపాలు వచ్చినట్టుగా ఉందట. హౌస్ మొత్తము ఈ సీజన్లో హైలైట్ ఎపిసోడ్ అయితే ఉందంటే ఇదొక్కటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గొడవ కాదు, ఒక 3-4 గొడవలు అసలు సీజన్కే దుమ్ము లేపిపోయిందంట. ఒక బోల్డ్ వర్డ్స్ కూడా, అంటే ఏమంటారు కదా, ఇక దాన్ని అంత పీక్స్కి వెళ్ళిపోయినాయంట. మాటలు యుద్ధం అనేది, మాటలు తూటాలు అనేది అట్లా జరిగిపోయిందంట. కొట్టుకునే లెవెల్కి వెళ్ళిపోయినాయంట. ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు ఇన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని గొడవలు జరిగినాయి అసలుకు హౌస్లో అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైక్ అని అడుగుతున్నా, ప్లీజ్ దయచేసి లైక్లు చేయండి. ఇక్కడ నిన్న నీ నైట్ 12 గంటలకే అన్ని అప్డేట్స్ కూడా నేను పోల్లో పెడుతున్నా, చూడండి. ఎందుకంటే నేను ఒకసారి ఆ నైట్లో 12ంటికి 2ంటికి వీడియోలు చేయలేను కాబట్టి 2 గంటల 12 గంటల ప్రాంతంలో కూడా నాకు ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు నేను అప్డేట్ని పోల్లో పెడుతున్నాను. నా ఛానల్లో పోల్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఎవరెవరి మధ్య ఎక్కడ జరిగింది, ఎంతమంది నామినేషన్లోకి వస్తారు అనే దాని గురించి కూడా నేను పోల్ పెడుతున్నా. పోల్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అన్ని వీడియోల ద్వారా అంటే చెప్పాలంటే టైంకి చెప్పలేం కాబట్టి నేను పోల్స్ పెడుతున్నా. నాకు అప్డేట్ రాగానే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హౌస్లో గొడవలు, హౌస్లో నామినేషన్స్ వచ్చేసి 2 విధాలుగా జరుగుతుంది నామినేషన్లు. ఒకటి వచ్చేసి సీక్రెట్, అంటే బాక్స్ పెట్టింది కదా, మీరు ప్రోమో చూసారు కదా, ఆ ప్రోమో ప్రకారం బాక్స్ బయట పెట్టేసి సీక్రెట్ బ్యాలెట్ అంటే ఓటింగ్ ద్వారా జరగడం అన్నట్టు. అది ఆ నామినేషన్స్ ద్వారా గొడవలు ఏం కావు. కాకపోతే ఇంకొక నామినేషన్ జరిగింది. ఆ నామినేషన్ ఏంటంటే సెకండ్ నామినేషన్. ఇదేమో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నామినేషన్ పోయి ఒక పేరు చెప్పేసి వాళ్ళ రీజన్ చెప్పేసి నామినేషన్ చేయాలి. అది ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ జరిగే నామినేషన్స్. అది ఫైర్ నామినేషన్, మంటలో పూటలు కాల్చే నామినేషన్. మంటలో పూటలు వేసేసి కాల్స్తూ నామినేషన్ చేయాలి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అన్నట్టు. అలాంటి నామినేషన్ అనగానే ఆ మంటలో బగ మండినట్టుగా ఒక్కొక్కరట చెగలు గక్కుతూ, నొప్పులు గక్కుతూ పెద్ద గొడవలు జరిగినాయి, బీభత్సమైన గొడవలు జరిగినాయి. ఆ ఎవరెవరికి మధ్య జరిగినాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఎంతమంది, అంటే ఎవరిని చేసిర్రు అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. తర్వాత గొడవలు ఎవరికి మధ్య జరిగినాయో మాట్లాడతా, గొడవల గురించి. ఫస్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి ఎవరిని చేసింది, సీక్రెట్ నామినేషన్ వచ్చేసి డెమాన్ చేసేసింది. బాక్స్లో డెమాన్ పేరేసింది. అందరూ మన ప్రోమోలో లేదు, మ్యాక్సిమంగా తనుజ ఎవరిని చేసి ఉంటుంది అని క్యూరియాసిటీగా ఎదురు చూడవచ్చు చాలామంది. అక్కడ తనుజ వచ్చేసి సీక్రెట్ నామినేషన్ వచ్చేసి డెమాన్ చేసేసింది. డైరెక్ట్ నామినేషన్ వచ్చి దివ్యని చేసింది. తర్వాత భరణి గారు సీక్రెట్ నామినేషన్ వచ్చేసి తనుజని చేసిండు, డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి దివ్యని చేసిండు, ఇద్దరిని చేసిండు. తర్వాతకి కళ్యాణ్ వచ్చేసి సుమన్ సీక్రెట్ నామినేషన్ చేసిండు. మీరు ప్రోమోలో చూసారు కదా, ఇవన్నీ ప్రోమోలు చూసినాయే. సుమన్ చేసిండు. డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి డెమాన్ చేసిండు. ఇప్పుడు దివ్య సీక్రెట్ నామినేషన్ వచ్చేసి భరణి గారిని చేసింది, డైరెక్ట్ నామినేషన్ వచ్చి తనుజన్ చేసింది. తర్వాత డెమాన్ వచ్చేసి సీక్రెట్ నామినేషన్ కళ్యాణ్ని చేసిండు, డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యుయల్ చేసిండు. సుమన్ శెట్టి గారు వచ్చేసి సీక్రెట్ నామినేషన్ ఏమో సంజన గారిని చేసిండు, డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి తనుజని చేసిండు. తర్వాత ఇమాన్యుయల్ సీక్రెట్ నామినేషన్ వచ్చేసేమో డెమాన్ వేసిండు, డైరెక్ట్ నామినేషన్ వచ్చేసేమో ఫైర్లో, ఇవన్నీ డైరెక్ట్ అంటే ఫైర్లో వేసే ఫోటోలు వేసి కాల్చడం అన్నట్టు. డైరెక్ట్ నామినేషన్ వచ్చి తనుజని చేసిండు. తర్వాత రీతు చౌదరికి ఇద్దరిని నామినేషన్ చేయమని చెప్పేసి పవర్ ఇచ్చిండు. ఆ ఇద్దరు నామినేషన్లో సీక్రెట్ నామినేషన్ వచ్చేసేమో సంజన గారిని చేసింది, డైరెక్ట్ నామినేషన్ వచ్చేసేమో కళ్యాణ్ చేసింది. ఇక్కడ ఈ విధంగా నామినేషన్స్ జరిగినాయి. ఇప్పుడు నామినేషన్ జరిగిన తర్వాత నామినేషన్లోకి ఎవరెవరు వచ్చిరని చూసినట్లయితే నామినేషన్లకి ఒక రీతు తప్ప, క్యాప్టెన్కి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి రీతు తప్ప మిగతా 8 మంది హౌస్లో ఉన్నటువంటి 8, అంటే మొత్తం 9 మంది, రీతుని తీసేస్తే 8 మంది నామినేషన్లోకి రావడం జరిగింది. భరణి, సుమన్ శెట్టి, కళ్యాణ్, డెమన్ పవన్, ఇమాన్యుయల్, తనుజ, సంజన, దివ్య, వీళ్ళు 8 మంది రావడం జరిగింది హౌస్లో. ఇప్పుడు చూద్దాం గొడవలు ఎవరెవరికి మధ్య జరిగినాయో గొడవలు ఎవరు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హైయెస్ట్ నామినేషన్ పడింది మాత్రం తనుజను డైరెక్ట్ నామినేషన్ కాకుండా సీక్రెట్ నామినేషన్, డైరెక్ట్ నామినేషన్ తనుజనే టార్గెట్ చేసిరు హౌస్లో. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కదా మీకు, గొడవ దివ్యది గొడవ జరిగింది కదా, ఇక అందరికీ ఒక గురిలాగా మారింది కాబట్టి తనుజను హౌస్లో ఉన్న వాళ్ళు చాలామందిలో టార్గెట్గా తనుజ మిలిగిపోయింది. తనుజను డైరెక్ట్ నామినేషన్లో కూడా ఏకపడేయడం జరిగిపోయింది. ఇక్కడ భరణి గారు, ఇమాన్యుయల్, దివ్య, సుమన్ వీళ్ళందరూ తనుజ నామినేషన్ చేయడం జరిగింది. తనుజతో ఫుల్ ఫైట్ జరిగింది. తనుజతో ఫైట్ జరిగింది ఎవరికంటే ఎక్కువగా, ఇలా ఇమాన్యుయల్కి, తనుజకి, దివ్యకి, తనుజకి, వీళ్ళకి కూడా దివ్యకి తనుజకి అయిన ఫైటింగ్ ఇస్తే పెద్ద ఫైటింగ్ జరిగిందట, బాగా జరిగిందట. ఇది మన జరిగిన దానికంటే కొంచెం తక్కువనే జరిగింది. మన జరిగింది కదా, అంత పీక్స్కి వెళ్ళకుండా కొంచెం తక్కువనే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెమాన్కి వచ్చేసి
తనుజ చేసింది, ఇమానియల్ చేసిండు, కళ్యాణ్ చేసిండు డెమాన్కి. అయితే ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ వర్సెస్ డెమాన్ వీళ్ళదంట రెడ్ కార్డ్ ఇచ్చే లెవెల్కి వెళ్ళిపోయింది. రెడ్ కార్డ్ ఇస్తారు చూసినావా, రెడ్ కార్డ్ కొట్టుకుని ఒకటే తక్కువ ఉందట. డైరెక్ట్ అసలు పీక్స్కి వెళ్ళిపోయి మధ్యలో ఉండి ఆపకపోతే డైరెక్ట్ కుతికేపించుకోవడమా కొట్టుకోవడమా ఆ లెవెల్కి వెళ్ళిపోయిందంట. ఫైటింగ్స్ చాలా బీభత్సంగా వెళ్ళిపోయిందంట. మాటలు కూడా జారీరట, మాటల యుద్ధం జరిగిందట. అంత పీక్స్ లెవెల్లో మాటలు అంటే కంట్రోల్ తప్పిపోయారంట, మాటలు జరిగినాయి. నాకు తెలిసి ఈ సీజన్లో పెద్ద ఫైట్ ఏదైనా ఉందంటే అబ్బాయిలలో కానీ అమ్మాయిలో కానీ పెద్ద ఫైట్ ఏదైనా ఉందంటే ఇదే చెప్పుకోవచ్చు. మొన్న దివ్య వర్సెస్ తనుజ జరుగుతూనే అదే పెద్ద ఫైటర్ ఈ సీజన్కి. అబ్బా హైలైట్ ఫైటర్ అనుకున్నాము. ఆ ఫైటింగ్ చూసే ఈమె కెమెరా దగ్గర పోయి కెమెరాలతో మాట్లాడుతుంది కదా, ఎవరు దివ్య గారు కెమెరాలతో మాట్లాడుతుంది కాబట్టి అరే ఈ ఫైటింగ్లో దివ్య సూపర్ చూపిస్తుంది, తనుజని ఎవరైనా నామినేషన్ చేయాలంటే అందరు జినుకుతారు, భయపడుతున్నారు కదా. దివ్య నేను చేస్తా, నేను తోపును తురుంకాను ఆమె వెంబడి పడతా అని చెప్పేసి అన్నది కదా. సీజన్ ఉన్నంతసేపు ఆమెను వెంటాడుతా వేధిస్తా, నేను వేధిస్తూనే ఉంటా, బయటకు వచ్చినాక నేను సచ్చిన మాట్లాడను, ఆమె జన్మలో ఆమె ముఖం చూడండి అన్నది కదా. బిగ్ బాస్ నన్ను ఇది ఒక్క వారం ఉంచండి చూడండి, నా తడకేదో చూపిస్తా, నేను ఇచ్చి పడేస్తానన్నది కదా. అప్పుడు బిగ్ బాస్ ఏ రకంగా ఇరకటంలో పెట్టి ఆ పవర్ ఆడించడం అనేది నాకు రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లకు విలువ లేకుండా ఆ పవర్ లేనిది, ఆ పవర్ ఆడించడం ఏంది, పోనీ ఏంది అసలు డైరెక్ట్ ఎలిమినేషన్ లేదని చెప్పేసి అయిపోతుంది కదా. ఆ పవర్ ద్వారా సేవ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ పవర్ పెట్టేసి పవర్ ద్వారా సేవ్ చేయడం అనేది నాకైతే అన్ఫేర్ అనిపించింది, నాకు నచ్చలేదు. మీ అనుకోవచ్చు ఆ పవర్కు ఉన్నటువంటి పవర్స్ పోతాయి కదా అంటే, ఒక మనిషిని బయట ఉన్న ఆడియన్సే వద్దు అని చెప్పేసి ఎలిమినేషన్ చేద్దాము, ఇతనితోని ఈమెతోనైనా కూడా పని లేదు అనుకొని ఒక ఎలిమినేషన్ జోన్లోకి తీసుకొచ్చి ఎలిమినేషన్ చేద్దామని చెప్పేసి ఆడియన్స్ ఓట్లు వేస్తే ఆడియన్స్ ఓట్లకు కూడా విలువ లేకుండా ఆ పవర్ ద్వారా సేవ్ చేయించడం అనేది నాకు అయితే రాంగ్ అనిపించింది. అసలు సస్య మీరు రాంగ్ అనిపించింది. ఆ విషయం మీదనే తనుజ ఇమాన్యుయల్ను నామినేషన్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లకు విలువ లేదా అని సంథింగ్ అని అనొచ్చు, లేకపోతే ఇమాన్యుయల్ ఫస్ట్ తనుజ చేసింది కాబట్టి తనుజ ఇమాన్యుయల్ చేసిందా అనేది ఇంకా మనం ఎపిసోడ్ చూసినాకనే చెప్పొచ్చు. వీళ్ళిద్దరి మధ్య కూడా బాగానే గొడవ జరిగిందట. దివ్యకు తనుజ కూడా గొడవ జరిగింది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బాయిలో నిండా మునిగిన వ్యక్తికి చలి లేదంటారు, నిండా మునిగిన వ్యక్తికి చలి లేదు అన్నట్టుగా ఈ ఎవరు దివ్య ఎలిమినేషన్ జోన్కి వచ్చేసింది, ఎలిమినేటెడ్ అని. ఇప్పుడు పవర్ వాడకపోతే దివ్య ఎలిమినేటెడ్ అని చెప్పేవాడు బిగ్ బాస్ నాగార్జున గారు. అలాంటి కంటెస్టెంట్ అన్నట్టు. అలాంటి అన్నప్పుడు తెగిస్తారు. ఇక తెగించినోడికి తెడ్డేలింగం అని చెప్పేసి ఏదో సామెత ఉండే, అలా అన్నట్టు తెగించినోడికి తెడ్డేలింగం. అదేవిధంగా తెగించింది. ఏంటంటే అవతల టాప్లో ఉన్నది ఎవరు, ఒక అమ్మాయి. గెలిస్తే కళ్యాణ్ అన్న గెలవాలి, గెలిస్తే ఇమానియల్ అన్న గెలవాలి, కానీ ఇక్కడ ఈ అమ్మాయి గెలవకూడదు, అని కసి పెట్టుకుంది. ఆ అమ్మాయి వచ్చిన కాంచెలి హౌస్లోకి వచ్చిన కాంచెలి అమ్మాయిని వేధిస్తూ వెంటబడుతూ అన్ని రకాలుగా శారీరక మానసికంగా అన్నట్టు అన్ని రకాలుగా ఆ అమ్మాయిని హింస పెడుతూనే వస్తుంది. ఆ అమ్మాయి నాకు అనిపించింది. మీకేమనిపించింది దివ్య విషయంలో కామెంట్ చేయండి అని. ఆ డోర్ బెడ్ తీనన అనిపించింది, నాకు అట్లా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్ద వాళ్ళిద్దరి మధ్య కూడా దివ్యకు తనుజకు పెద్ద గొడవ జరిగిందంట. నెక్స్ట్ ఇక ఎవరిది డెమాను రీతు. ఇప్పుడు రీతు ఎవరిని సంజన గారిని నామినేషన్ చేసేసింది, తర్వాత వచ్చేసి కళ్యాణ్ నామినేషన్ చేసింది. సంజన గారికి రీతుకు బోల్డ్ వార్ జరిగిందట. బోల్డ్ వార్ అని తెలుసు కదా, వర్డ్స్ పదాలు, అంత కఠినమైనటువంటి పదాలు ఆడిందట సంజన గారు. బీభత్సమైనటువంటి పదాలు ఆడిందట. అసలు మనమే చెవులు మూసుకుంటామట అలాంటి పదాలు. ఏది మన దువ్వాడ మాధురి తనుజ పైన రీతు చౌదరి పైన వాడింది కదా మన నామినేషన్లో, అంతకంటే బీభత్సంగా పదాలు, బోల్డ్ వర్డ్స్ ఆడిందట. చూడడానికే మనకే అమ్మో అనిపించే విధంగా ఉందట. ఆమె విశ్వరూపం మీద విశ్వరూపం చూపించిందట. ఎవరు రీతి చౌదరి పైన భరతనాట్యం చేసినట్టు చేసిందంట. చూడాలి ఏం జరుగుతుంది, లైవ్లో చూపించాడు బిగ్ బాస్. ఏందో లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో అవుతాడు అనుకుంటే ఎపిసోడ్లో 40 నిమిషాలలో అంటే ఈ ఇప్పుడు రెండు వారాలు అయితే ఈ నామినేషన్స్. ఎందుకంటే రెండు రకాలుగా ఉంది కాబట్టి 2 వారాలు అయితే పెద్ద గొడవలు కాబట్టి 2 వారాలు చేస్తాడు. కానీ 40 నిమిషాల్లో ఇంతమంది గొడవలు వేయాలంటే వేయలేడు కాబట్టి ఒక 2-3 గొడవలు వేసేసి అది కూడా 10-15 నిమిషాలు వేసేస్తాడు. ఒక్కొక్క గొడవ గంటన్నర జరిగిందంట. అంత మామూలు కాదు ఈ సీజన్కే. అసలు ఇన్ని సీజన్లో కూడా ఇంత పెద్ద ఫైటింగ్లు ఎక్కడ జరగలేదంట, అంత పెద్ద జరిగినాయి. అంటే ఈరోజు మనం అలాంటి ఫైటింగ్లు చూడబోతున్నాం. ఇక్కడ నాకు తెలిసి అయితే తనుజకు నామినేషన్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ ఎత్తుకొని చేయగలుగుతారు, ఎందుకంటే ఆ రీజన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ భరణి గారు తనుజని నామినేషన్ చేయడం నాకెందుకో రాంగ్ అనిపించింది. ఎందుకని అంటే అదేంది అలా మాట్లాడుతున్నాం అంటే అవును చెప్తుంది. ఎందుకంటే బయట నుంచి వెళ్ళి వచ్చినటువంటి తన కూతురు చెప్పింది తనుజతో బాండింగ్ బాగుంది డాడీ అని చెప్పింది. వాళ్ళ అమ్మ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది దివ్యకు, వాళ్ళ కూతురు కూడా దివ్యకు వార్నింగ్ ఇచ్చినట్టుగానే మాట్లాడింది. అమ్మ నా కొడుకు దూరంగా ఉండన్నట్టుగానే ఇంటిచ్చిపోయింది. ఆమె కూడా మా డాడీని కమాండ్ చేయగానే ఇంటిచ్చిపోయింది. భరణి గారికి ఇంకా కూడా ఎలగపోతే ఎవరేం చేస్తారు,
తనుజ నామినేషన్ చేసింది. తనుజట నా పేరు మధ్యలో తీసుకొచ్చిందంటే ఏది వాడుకుంటున్నావు నా పేరు నా మధ్యలో తీసుకొచ్చింది, అసలు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు అని చెప్పేసి నామినేషన్ చేస్తున్నాడు కదా. ఈ రోజు హౌజ్లోకి రావడానికి కారణం ఏకైక కారణం ఏంటంటే తనుజ ఫ్యాన్స్. బర్ని గారు హౌజ్లో ఉండాలని కారణం ఏంటి? తనుజ ఫ్యాన్స్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తనుజ ఫ్యాన్సే ఇవాళ బర్ని గారిని హౌజ్లో రప్పించారు. ఇదైతే 100% ఫ్యాక్ట్. కానీ తనుజ నామినేషన్ చేయకూడదా అంటే చెయ్యి, కారణం ఉంటే. కానీ ఇక్కడ కారణం లేదు. ఎందుకు లేదంటే వెంట పడుతుందని చెప్పింది ఎవరు? బర్ని గారు. ఇక్కడ జైలు దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ నీకు మాధురి చెప్పిందంట కదా, ఎవరు దివ్య వాళ్ళ మదర్ ఫోన్ చేసేసి, దివ్య వాళ్ళ అమ్మ ఫోన్ చేసేసి బర్ని గారితో మాట్లాడకని మాధురి చెప్పిందట కదమ్మా, నేను దూరం చేసుకోలేకపోతున్నామ్మా, అది ఏమంటారు, నేనే దూరం అవుతున్నా కానీ అమ్మాయి నా అమ్మంటే వస్తుందమ్మా అని చెప్పేసి చెప్పింది బర్ని గారే తనుజతోటి. అదేవిధంగా సంజన గారు కూడా చెప్పిందంట బర్ని గారికి దూరంగా ఉండమని చెప్పేసి వాళ్ళ అమ్మ ఫోన్ చేసినట్టుగా మాధురి గారు సంజన గారితో కూడా చెప్పిందా, సంజన గారు కూడా నాతో చెప్పిందమ్మా అని చెప్పేసి అడిగిండు. ఇదే మాటలు మరి వద్దంటూ ఉంటే వెంట పడుతుందని సంగతి బర్ని గారు చెప్తేనే కదా తనుజ అక్కడ ఎల్లవేసింది. అంటే ఎల్లదీయకూడదా? సీక్రెట్గా చెప్పింది, సీక్రెట్ దాచిపెట్టుకోవాలా? సరే సీక్రెట్ చెప్పింది అనుకుందాం. ఇక్కడ కాలుకు యాంటీమేట్ రుద్దుతుంటే యాంటీమేట్ రుద్దినప్పుడు ఏంటి నేను మీతో మాట్లాడితే ఇట్లా ఎందుకు చేస్తుంది, మీతో అందుకే భయపడుతున్నాను, మీతో దగ్గర మాట్లాడాలంటే భయపడుతున్నా, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది అలా చేస్తుందని అన్నప్పుడు ఇదే వాడు తీసుకుపోయి ఏమన్నదట ఆమె అని చెప్పేసి అనగానే ఆమె అది ఏంది ఎందుకు మీ దగ్గరికి వస్తున్నప్పుడల్లా ఇట్లా అంటుంది అన్నదా 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 అని అంటుండే దివ్య. అప్పుడు భయపడుకుండే. దివ్య కింద ఒక భయపడి గులాం అంటారు కదా, గులాం అయిపోయినట్టు అయిపోతున్నాడు. తనుజను దూరం చేసుకుంటే బర్ని గారికి ముప్పని నేను అనుకుంటున్నా. కాకపోతే బర్ని గారిని మేనేజ్మెంట్ కోట కదా, మేనేజ్మెంట్ కోట కాబట్టి బర్ని గారు సుమన్ శెట్టి గారు మేనేజ్మెంట్ కోట, ఇప్పుడు దివ్య గారు కూడా అయ్యారు. వీళ్ళు ముగ్గురు మేనేజ్మెంట్ కోట కింద వస్తారు కాబట్టి వీళ్ళ ముగ్గురిలో నాకు తెలిసి నేను అనుకుంటాను టాప్ 1 టాప్ 2 టాప్ 3 అంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇక తనుజ, కళ్యాణ్, మన ఇమానియల్ ఈ ముగ్గురు ఉంటారు. వాళ్ళతో పాటుగా ఒక డెమాన్ కూడా యాడ్ అవుతాడు. డెమాన్ ఖచ్చితంగా ఉంటాడు టాప్ 4లో. ఇట్లా డెమాన్ యాడ్ అవుతాడు. ఇక టాప్ 6 కదా ఉండేది. సుమన్ శెట్టి గారిని కానీ బర్ని గారిని కానీ లేకపోతే ఈ దివ్య, ఇప్పుడు ముద్దుల బిడ్డ ఉంది కదా, ముద్దుల కూతురు దివ్య కానీ ఖచ్చితంగా ఉంచుతాడని నేను అనుకుంటున్నాను. దివ్యను చేయాలి లేదా టార్గెటింగ్ పెట్టాలి అని చెప్పేసి ఉంచిండు. నిండము నేను చల్లిలేదన్నట్టుగా ఆమెకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తుందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆడదానికి ఆడది శత్రువు అంటేనే ఇక్కడ కనబడుతుంది. ఓడ్చుకోలేని తనము, ఓర్వలేని తనం అంటారు. అచ్చ తెలుగు చెప్పంటే ఓర్వలేని తనం, కన్నింగ్ నేచర్ అని ఇంగ్లీష్లో ఏదో అంటారు కదా, నాకు తెలియదు అది. ఓర్వలేని తనం మాత్రం దివ్యలో ప్రతి క్షణం కనబడుతుంది. హౌస్లో వచ్చిన వాళ్ళకి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ఫ్యాక్ట్. మీరు ఏంది మొత్తం తనుజకి భజన కొడుతున్నారా, తనుజ పిఆర్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ రివ్యూవర్ అంటే దగ్గర యూట్యూబ్లో ఉన్నటువంటి రివ్యూవర్లలో ఒక 10, 20, 30 మంది ఉన్నట్టు రివ్యూవర్లు, చాలామంది రివ్యూవర్లు ఉన్నారు. ఇలా బడా రివ్యూవర్లు మొత్తము 70% దగ్గర 70 to 80% అంత తనుజకు నెగిటివ్గానే చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు అనిపించదా అక్కడ ఏం చేసింది ఆ అమ్మాయి అనే ఉద్దేశంతోనే ఈరోజు నేను తనుజకు కోసమే కొన్ని వీడియోలు చేశాను. తనుజ కోసం వీడియో చేశాను, చూడండి బాగుంటుంది. ఒక వీడియో బాగానే వైరల్ అవుతుంది, నా ఛానల్లో ఉంది చూడండి. తనుజకు దివ్యకి జరిగిన గొడవలలో అసలు ఎవరు టార్గెట్ చేసిరన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది, చూడండి. చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నా. తనుజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది, మిగతా వాళ్ళకి అయితే నచ్చకపోవచ్చు. న్యూట్రల్గా చూసిన వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇక్కడ చూడండి, స్టేజ్ పైనకి ఆడియన్స్ వస్తారు కదా, ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అక్కడికి వస్తే ఒక 10-20 మంది ఉంటే కూడా 10-20 మందిలో కూడా మ్యాక్సిమంగా ఒక 7-8 ఫ్యామిలీస్ కూడా తనుజే మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంది, మా కూతురు లాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పిరంట. అక్కడ అవన్నీ కట్ చేసేసి ఇద్దరు అంతమందిలో తీసుకోకపోతే ఎట్టుంటుంది అని చెప్పేసి ఒకళ్ళిద్దరిని చూపించడం జరుగుతుంది. అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయింది. ఇంట్లో ఇప్పుడు మన అర్థగారు వచ్చింది కదా స్టేజ్ మీదకి, చెప్తుంది కదా తను, ఇంట్లో కూతురులాగా, ఇంట్లో ఒక భార్యలాగా, ఇంట్లో ఒక అమ్మలాగా, ఇంట్లో ఒక బిడ్డలాగా ఇట్లా ఊహించుకుంటారు. అన్ని కోణాల్లో నేను ఊహించుకుంటారు అమ్మ అని చెప్పింది అయితే నిజమే. ఎందుకంటే మ్యాక్సిమంగా కొన్ని యూట్యూబ్లలో కొంతమంది దగ్గరికి వెళ్ళేసి మైకులు పెట్టేసి మీరు ఎవరంటే ఇష్టపడతారు, ఎవరికి ఓట్లు ఇస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు కదా. అడిగినప్పుడు మేము తనుజ గెలవాలనుకుంటున్నాం, తనుజ లాంటి భార్య రావాలనుకుంటున్నాం, తనుజ లాంటి అమ్మాయి ఉండాలనుకుంటున్నాను, తనుజ లాంటి బిడ్డ ఉండాలనుకుంటున్నాను, తనుజ లాంటి కూతురు ఉండాలనుకుంటున్నాను, తనుజ లాంటి ఓ తల్లి ఉండాలనుకుంటున్నాను. ఇట్లాంటి డైలాగులన్నీ వింటున్నాం కదా. చాలామంది మ్యాక్సిమంగా చూడండి, నేను చెప్తే మీరు అబద్ధం అనుకుంటారు, మీరే చూడండి యూట్యూబ్లలో కొట్టి అక్కడక్కడ చెప్తున్నారు కదా. ఇలాంటప్పుడు అమ్మాయి చేసిన తప్పేంది, ఈ యూట్యూబర్లకు ఎందుకు నచ్చట్లేదు. అప్పుడు బిందు మాధవ్ అప్పుడు కూడా సేమ్ ఇంతే, ఒక పెద్ద యూట్యూబర్ అయితే బిందు మాధవ్ని అయితే పదే వేధించినా కూడా అక్కడ జనాలు నచ్చిరు, బిందు మాధవ్ని జనాలు నచ్చి విన్నర్ చేశారు. ఇప్పుడు ఈ ఒక అమ్మాయి ఎదుగుదల పైన దెబ్బ కొట్టడానికి ఎంత ట్రై చేస్తున్నారంటే రివ్యూవర్లు పెద్ద రివ్యూవర్లు జనాలను మ్యానిపులేట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి చేసుకున్న పాపమేంది, హౌస్లోకి రావడమేనా?
బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంతోమంది సెలబ్రిటీలను అప్రూవ్ చేయరు. ఎంతమంది సెలబ్రిటీలైనా అప్రూవ్ చేయని కూడా ఎవ్వరు రాకపోతే ఇక అక్కడ ఈ అమ్మాయికి కుక్కు విత్ జాతరతల ప్రోగ్రామ్ ఇచ్చేసి తర్వాత ఈ అమ్మాయి రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఫోన్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది, రమ్మంటారు అని ఆలోచించుకొని సీజన్ 9 అనేది 9 అనేది నెంబర్ లక్కీ నెంబర్ కదా, సరేలే ఈసారి వెళ్దామనే ఉద్దేశంతో వచ్చింది. తను 2 వారాలు 3 వారాలు ఉంటూనే అనుకుంది. తను ఆట తీరు నచ్చింది, జనాలు ఆడియన్స్ ఉంచుతున్నారు, ఆమెను మెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, ప్రతి కోణంలో ప్రతి చిన్న చిన్న అడుగు ఇట్లా అడిగేసిందా, అయ్యో అడుగు వంకరపడది తనుజది, ఇక్కడ అడుగు వంకరపడదని తనుజ తప్పు చేసింది. ఇక్కడ అడగ భూమి సాపుగా ఉన్నా కూడా భూమి స్ట్రేట్గా ఉన్నది, భూమి అక్కడ భూమి స్ట్రేట్గా ఉన్నా కాడ కాలు ఎందుకు వంకరపడది అంటే తనుజ తప్పు చేసింది. ఇగో ఇలాంటి పట్టుకొని రివ్యూవర్లు తన థంబ్నెయిల్స్లలో ఒక అమ్మాయి పైన ఇలాంటి వల్గరగా పెడుతున్నారు రివ్యూవర్లు థంబ్నెయిల్స్. అవి వాళ్ళ ఇంట్లో నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఒక ఆడపిల్లను ఇలాంటి అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెడితే వాళ్ళు ఊరుకుంటారా? నాకైతే మీరు చూస్తారో చూడరో బలుపు అంట, కన్నింగ్ అంట, మహానటి అంట, ఇంకో ఏదో అసలు థంబ్నెయిల్స్ అలా పెడుతుంటారు. అది నాకైతే వాళ్ళు లోపల ఏం చెప్తారో నాకు తెలియదు, లోపల చెప్పే దాని గురించి పక్క పెట్టండి. ఆ థంబ్నెయిల్స్ అనేటి జనాలు చూసే ఆడియన్స్కి ఎలా ఉంటాయి, బాధ కలిగిస్తుంది కదా. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ చూస్తే తనుజ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ మెంబర్ చూసారనుకో, ఆ థంబ్నెయిల్స్ చూసి బాధపడరా? అదే ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్ని ఎవరైనా థంబ్నెయిల్స్ పెట్టి అట్లా చేస్తే మీకు కూడా బాధ అవుతుంది కదా, అది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అని నాకు అడగాలనిపిస్తుంది ఆ రివ్యూవర్లను. కానీ ఎందుకు నాకు ఏమనిపిస్తుందో నాకు అది చెప్పాలని ఉద్దేశంతో చెప్పుకుంటూ వెళ్తున్నా, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇది అండి, మీకు ఈ రివ్యూ అంతా మీకు సొల్లు అనిపించవచ్చు, సుత్తి అనిపించవచ్చు. నాకైతే నా మనసులో ఏమనిపించిందో అది చెప్పాలనుకొని చెప్తున్నా. ఈరోజు మాత్రం తనుజే టార్గెట్గా మారింది హౌస్లో. తనుజ పైన మొత్తం బాణం ఎక్కుపెట్టేసి అందరూ తనుజనే నామినేషన్ చేసినట్టుగా అర్థమవుతుంది. చూడండి, మీకు ఎవరిది నచ్చింది ఎవరిది నచ్చలేదని ఆలోచించుకొని ఓట్లు వేసుకోండి. కానీ ఈ వారం అయితే ఒకరిని పంపించడం కోసం ఓట్లు వేస్తే వాళ్ళది మూర్ఖత్వం అవుతుంది. లేదు పాపం వాళ్ళకి జాలిపడి పాపం అని వాళ్ళది ఏది వాళ్ళని అయ్యో ఈ అమ్మాయి ఉండాలి హౌస్లో అని చెప్పేసి మనం వాళ్ళకు ఓటేద్దాం, పాపం అయ్యో ఈ 1 వారం ఉంచుదాం, ఈ 2 వారాలు ఉంచుదాం వాళ్ళని చెప్పేసి మంచి టాప్ కంటెస్టెంట్స్ ఓట్లను తీసుకెళ్ళి వాళ్ళని ఉంచాలి, వాళ్ళని తీసేయాలని ఓట్లు వేస్తే మాత్రం టాప్ కంటెస్టెంట్స్ లీస్ట్లో పడి కప్పుకు దూరం అవుతారు. ఇది ఈ 3 వారాలు అంటే మొత్తం 4 వారాలు ఇంపార్టెంట్. అంటే 12th వీక్, 13th వీక్, 14th వీక్, 15th వీక్, ఈ 4 వారాలను కన్సిడర్ తీసుకుంటారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఈ 4 వారాలలో ఎవరు టాప్లో ఉంటారో, తోపు అనిపించుకుంటారో వాళ్ళని కన్సిడర్కి తీసుకొని వాళ్ళకు కప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత బిగ్ బాస్ చేతిలో ఉంది కదా. ఒకవేళ మన పల్లవి ప్రశాంత్కు సింపతితోని కప్పించారు కదా, ఇప్పుడు కూడా సింపతి బిడ్డలు ఉన్నారు. ఇలా ఆ సింపతి బిడ్డలో ఇచ్చేసాడు బిగ్ బాస్. అందుకే ఆలోచించుకొని తనుజ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ, డెమాన్ ఫ్యాన్స్ కానీ ఎవరిని పంపించడానికి ఓట్లు వేసుకోకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే బలంగా ఓట్లు వేసుకోండి. ఎవరెక్కడ పోతే మాకెందుకు, మా కంటెస్టెంట్స్ నిలబడాలి, మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ మేము అనుకున్న కంటెస్టెంట్స్ కప్పు రావాలనుకుంటే మాత్రం బలంగా ఓట్లు వేయండి. ఒకరిని పంపించడం కోసం ఓట్లు వేయకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళకు ఓటు బ్యాంక్ లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. కానీ మీరు అనవసరంగా రిస్క్ తీసుకొని మీ కంటెస్టెంట్స్ని ఇబ్బందుల పాలు చేయకండి అనేది నా ఆప్షన్, నా అభిప్రాయం. మీరేమనుకుంటారు అన్నది కామెంట్ చేయండి. మీరు ఈ వారం ఎవరు ఓట్లు వేస్తున్నారు అన్నది కూడా బలంగా కామెంట్ చేయండి. టాప్ 1, టాప్ 2, టాప్ 3 అనేది ఒక సీక్వెన్స్ ఆర్డర్ పెట్టండి దయచేసి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే తక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే ఎక్కడో ఒక దగ్గర నచ్చిందిరా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక కామెంట్ చేయండి, నాకు కూడా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఒక లైక్ చేయండి దయచేసి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి.